హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చానండి. నేను సాటర్డే ఇలా మ్యాంగోస్ తీసుకొచ్చుకున్నవన్నీ బయట కొన్ని సర్దుకొని అట్టపెట్టెలో పెట్టుకున్న. పాలు ప్యాకెట్ తెచ్చుకున్నామండి, టీ పెట్టుకుందామని. ఇలా టీకి అయితే రెడీ చేసుకుంటూ కొంచెం కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నాయని ఆయిల్ అయితే కొనుక్కొచ్చుకున్నానండి. పనమ్మాయి నేను వచ్చేలేకి ఇవంతా ఊడ్చేసిందండి. అంట్లు కడిగి లోపల పెట్టేసింది. నేను వెళ్ళేప్పుడు పెట్టినాయి బట్టలు అవన్నీ మంచం మీద వేసింది. బాల్కనీలు అన్నీ కడిగేసిందండి. నేను ఇప్పుడు ఆ బట్టలన్నీ మడత పెట్టుకోవాలి. ఇలాగా కొన్ని పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పచ్చడి చేద్దాము, రోటి పచ్చడి అనేసి అన్నీ తీసి బయట పెట్టుకున్నానండి. సాయంకాలానికి ఇలా కల్లుప్పు వాడతానండి పులుసుల్లో, పచ్చళ్ళలో. ఇలా ఆయిల్ ఇవన్నీ బయట పెట్టుకున్నాను పచ్చడికి. చింతపండు అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి. ఇది ఈజీ అవుతుందండి మన పచ్చళ్ళు చేసుకోవటానికి. చేసి పెట్టుకోండి మీరు. ఈలోపు టీ అయితే కాగుతున్నాయి, అన్నీ నేను రెడీ చేసుకునేలేకే. పాలు కూడా ఒక పక్క కాగిపోయినాయండి, మేగడ కట్టింది. ఇలా టీ బాగా మరగబెట్టుకొని కొంచెం అల్లం వేసుకొని తాగితే బాగుంటుందండి. ఈ విధంగా కొన్ని అయితే మిగిలినాయండి. టీ కాసేపు ఆగి తాగుతా. పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వాడ్చుకున్నానండి పచ్చడి కోసం. వెల్లుల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి వేయించుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా చల్లారాకైతే రోట్లో వేసి తొక్కుంటే రోటి పచ్చడి బాగుంటుందండి. మిక్సీలో కంటే ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో అసలు. ఇంకోసారి అసలు ఉత్త పచ్చడి తినాలనిపిస్తుందండి. ఇది దోశలో, ఇడ్లీలో, అన్నంలో బాగుంటుంది. ఈ విధంగా గిన్నెలు అయితే అన్నీ సర్దేసేసాను. స్టాండ్లోవి, టబ్బులోవి అన్నీ సర్ది కొన్ని కొన్ని ఎంగిలి పాత్రలన్నీ అందులో వేసేసాను. రైస్ అయితే కుక్కర్లో పెట్టానండి. మా వారు వస్తానన్నారు నైట్. ఇలాగ టమాటా పచ్చడి చేసా. ఇంకా శనివారం కదా, వడియాలు ఎలా చేద్దాంలే అనేసి ఇంకా ఆయన కోసం అనేసి చేశాను. నేనైతే దోశలు పోసుకొని చట్నీ వేసుకు తింటానండి. గోరింటాకు చూసారా, అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఇగోండి కాళ్ళకి పారానే పెట్టుకున్నా కదా, ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ఇలా మెడాలు అది నొప్పులు వస్తే జర్నీ అది చేసి లగేజ్ అంతా తెచ్చాను కదండి, ఎక్కువ దూరం నడవటం అది అయ్యింది. అందుకే గిలకలు ఇవన్నీ నొప్పులు అండి. అందుకే రాసుకుందామనేసి స్నానం చేసి పడుకునేటప్పుడైతే ఈ విధంగా రాసుకుంటున్నాను. ఇలా తెల్లారి మిగిలిన అన్నం అండి, ఇలా కొంచెం మిగిలిపోయింది. ఇలా కలిపేశానండి, పులిహోరలాగా చింతపండు పులిహోర. కొంచెం చింతపండు వేసి పోపు పెట్టేసి కలుపుకుంటే మనకి తినాలనుకున్నప్పుడు అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా చట్నీకి అయితే దోశలో ఒక పప్పు వేసేసాను. కొబ్బరి, పల్లి ఇలా పుట్నాల చట్నీ చేశాను. ఏం లేదండి, ఇది వేపుకోకుండా పచ్చివైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా చికెన్కి అయితే టమాటా అన్నీ నానబెట్టుకున్నాను. అంట్లు బయటేసి బట్టలు అయితే ఆరేసుకున్నానండి. టవల్స్ ఇవన్నీ చాలా అయిపోయినాయండి. జర్నీ నుంచి వచ్చారు కదా, ఇద్దండి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బ్యాగ్ ఇలా స్టిక్కరింగ్ చేస్తారు కదా, ఈ విధంగా ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ సర్దుతున్నానండి. కొన్ని కొన్ని తీసుకొచ్చినవి ఇవన్నీ ఇలా పెట్టానండి, దివాన్ మీద సర్దాలి. ఈలోపు ఎగ్ ఆమ్లెట్ వేసి ఇలా కొబ్బరి పుట్నా చట్నీ అయితే చేసుకొని తిన్నామండి. చికెన్ వచ్చింది. చికెన్ని కొంచెం పసుపు, కల్లుప్పు వేసి వాటర్ పోసి ఒక గంట రెస్ట్ ఇస్తానండి, బాగా స్మూత్గా ఉంటుంది. బిర్యానీ చేశానండి లంచ్లోకి, బగారా రైస్ అంటారు, చాలా బాగుంటుంది. ఇలా బగారా రైస్ చేసుకొని ఇష్టం లేని వాళ్ళు ఇవన్నీ లీవ్స్ కూడా లేకుండా పేస్ట్ వేసుకోవచ్చు. ఇలా చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో. గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటానండి వాటరు, చాలా పొడి పొడిగా వస్తుంది. చికెన్ అయితే కర్రీ చేసుకున్నానండి, మామూలు గ్రేవీ టైప్లో. చాలా బాగుందండి, 2 పూట్లకి సరిపోతుంది మాకు. ఇంక ఈవినింగ్ ఎక్కువ పని ఏమి ఉండదండి. ఇలాగా చికెన్ కర్రీ, బగారా రైస్తో మా లంచ్ అయితే అయిపోయింది. బాయ్ అండి.